ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారు అంటే ఏదైతే బడుగు బలహీన వర్గాలు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ దేవుడుగా చూస్తారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేస్తున్నాడు అంటే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఆయన నిజంగా న్యాయం చేశాడు అనుకోవాలి. ఆయన నిజంగా న్యాయం చేసేవాడైతే రాజధానిలో అమరావతిని తీసేసేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని ఆయన ఆశయాన్ని కూడా చంపేసేవాడు కాదు. ఆయనకేంటంటే విజయవాడ అభివృద్ధి కాకూడదు అనే ఉద్దేశంతో విజయవాడ నగర నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి విజయవాడని సర్వనాశనం చేశాడు. ఆయనకి బీసీల మీద ప్రేమ లేదు, ఎస్సీల మీద ప్రేమ లేదు, బలుగు బలహీన వర్గాల మీద ప్రేమ లేదు. ఇదంతా ఒక రాజకీయ స్టంటు. అమరావతిని చంపేయాలనే కోరిక ఆయనకి. అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ఉంటాడు ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిజంగా ఈరోజు విగ్రహావిష్కరణ చేయడానికి ఆయన అర్హుడే అనుకోవాలా? అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడానికి ఆయన అర్హుడు కానే కాదు. నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి బీసీలు ఎస్సీలు ఓట్లతో గెలిచి బీసీలకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా బీసీల విధులు నిధులు అన్నీ కూడా పక్కదారి మళ్లించి ఈ 4 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. బీసీలను తీవ్రంగా అన్యాయం చేశాడు. దాని మూలాన రాబోయే కాలంలో ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారు ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిపి. సో అసలు అంబేద్కర్ విగ్రహావిష్కరణ మీ అభిప్రాయం ఏంటి? అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనేది చాలా రాంగు. ఆయన ఇక్కడ చేయాల్సింది కాదు, అది రాజధానిలో మొదలుపెట్టారు కాబట్టి అక్కడ చేసుంటే ఆయన్ని జనాలు మెచ్చుకునేవాళ్ళు, హర్షించేవాళ్ళు. అంతేగాని అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజలనెత్తను రుద్ది ఎంతో అభివృద్ధి ఉండదు విజయవాడని సర్వనాశనం చేసి అక్కడ పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి, అలాగే బిజినెస్ పరంగా రైతు బజార్లు ఇలాంటి అన్నీ జరిగాయి. రైతు బజార్లను తీసేశాడు, ఎగ్జిబిషన్లు తీసేశారు. అసలు ఆదాయం లేకుండా చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాడు విజయవాడని మా పుణ్యాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న వరకు కానీ, లేదంటే దళిత మహిళల మీద జరిగిన దారుణాలు కానీ, బీసీల మీద అమర్నాథ్ మీద కావచ్చు, లేదంటే ఏదైతే చంద్రయ్య దగ్గర నుంచి కావచ్చు, బీసీ వర్గాలకి అన్నీ చేసి కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలన్నిటికీ న్యాయం చేశాను, అంబేద్కర్ విగ్రహం కట్టి సామాజికంగా అందరికీ కూడా నేను న్యాయం చేశానని ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది చాలా దుర్మార్గం. అసలు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని మాసు అడిగినందుకు పాపానికి ఆయన్ని అన్యాయంగా పెడరెక్కలిరిచి నడి రోడ్డు మీద కట్టేసి కాలుతో తన్ని ఈడ్చారంటే అది ఎంత దారుణము, ఎంత అమానుషం. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుంది. అలాగే వీళ్ళు చాలామందిని చంద్రయ్య ఒక బీసీ యాదవ్గా ఆయన్ని అడి రోడ్డు మీద నరికి చంపారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన బీసీలకు ఏం న్యాయం చేసినట్టు? ఏ విధంగా బీసీలని ఎస్సీలని మైనార్టీలని ఎంతవరకు ఆయన ఇది చేసినట్టు? ఎస్సీ భూములు అన్నీ కబ్జాలు చేశారు. అక్కడ కడపలో మైనార్టీ అతనిది పొలం లాక్కొని ఒక రెడ్డి గారు అన్యాయంగా ఆయన పక్కకు తోసేసి ఇది చేస్తే ఆయన ఎవరు చెప్పుకుంటాడు? ఆడేమో సీఎం వర్గము ఏం చేయలేని స్థితిలో ప్రెస్ మీట్లు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా కానీ ఆయనకు అన్యాయం జరిగింది, కానీ న్యాయం మాత్రం జరగలేదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అంతమయ్యే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తుంది. సో మరి బీసీ సామాజిక సాధికారత యాత్ర అని చెప్పి చేస్తూ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగింది అంటున్నారు. ఈరోజు విగ్రహావిష్కరణ తర్వాత కూడా సభలో కూడా అన్ని సామాజిక వర్గాలకి చేసిన మంచి ఏంటో న్యాయం ఏంటో చెప్పడానికి సభ పెడుతున్నాం అని చెప్తా ఉన్నారు. మరేంటి, ఏ న్యాయం జరిగింది? బీసీలకు ఆయన చేసిన న్యాయం ఏమి లేదు, అన్యాయమే చేశాడే. కానీ ఇప్పుడు బీసీలకి 34% చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు 34% రిజర్వేషన్ కల్పిస్తే చట్టసభల్లో ఈ పుణ్యాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 24% తగ్గించి 10% తగ్గించి ఏమి న్యాయం చేశాడు? అలాగే
బీసీ మంత్రులందరూ కూడా ఆడ మంత్రుల వెనకాల నుంచోవాలి, అంతేగాని కూర్చోడానికి కూడా లేదు. ఎక్కడ న్యాయం చేశాడు, ఏ విధంగా న్యాయం చేశాడు? నారాయణ స్వామి ఎస్సీ అతను పెద్దిరెడ్డి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. అదేనా బీసీలకి ఎస్సీలకి చట్టసభలో న్యాయం చేశాడా? ఏమి న్యాయం చేశాడని మనం చెప్పుకోవాలి? అతను న్యాయంగా చేసింది ఎవరికి న్యాయం చేసింది లేదు. చట్టసభల్లోనే కాదు, బీసీ లోన్లు ఎవరికైనా ₹1 ఇచ్చాడా? ఎవరికి ₹1 కూడా ఇవ్వలా. అలాగే ఆదరణ బీసీ కులాలకి ఆదరణ పథకం కింద మేము 50,000 వరకు పనిముట్లు ఇచ్చేవాళ్ళం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క బీసీ వ్యక్తికి కానీ ఎస్సీ వ్యక్తికి కానీ ₹1 అయినా ఇచ్చారా? ఇవ్వలేదు. అవన్నీ పక్కదారిన మళ్ళీపోతున్నాయి. ఈ 4.5 సంవత్సరాల్లో బీసీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక కుర్చీ లేదు, ఆఫీసు లేదు, ఏమీ లేదు, అన్నీ తీసేసి నడి రోడ్డు మీద నిలబెట్టాడు. కానీ మేము బీసీలకు బాగా చేశాం, న్యాయం చేశాం. ఏమి న్యాయం చేశావు? మా నిధులన్నీ 4,343,000 కోట్లు పక్కదారిని మళ్ళించి వేరే పథకాలకు ఉపయోగించుకుంటూ మా బీసీలకు చేసింది ఏమిటి? ఏమీ లేదు. ఈ విధంగా బీసీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరికి కూడా అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈరోజు ఎమ్మెల్యే పదవులు మారుస్తూ అగ్రకులాలందరికీ కూడా సీట్లు మానేసి కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తా ఉన్నామని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు వైసీపీ. దాన్ని మరి ఒక బీసీ నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు? ఏమండి, ఎన్ని సీట్లు ఇచ్చాడు ఆయన? రేపు పొద్దున తెలుస్తుంది. ఆయన బీసీల మీద ప్రేమ లేదు. బీసీ ఓట్లు ఎక్కువ కాబట్టి ఈ దేశంలోనే బీసీ ఓట్లు ఎక్కువ, అత్యధిక జనాభా గల వారు బీసీలు. అందువల్ల బీసీలకు సీట్లు ఎక్కువ ఇచ్చి బీసీల ద్వారా ఓట్లు పొంది మళ్ళీ రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత బీసీలను అందరూ అనగదొక్కాలనే ప్రేమ తప్పితే మా మీద బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ ప్రేమ లేదు. ఏ కోశాన కూడా మమ్మల్ని ఆయన దగ్గరికి కూడా రానిరు. ఆయన దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి అంటే ఒక రఘురామరాజు గారు లాంటి వారికి దొరకలేదు అపాయింట్మెంటు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేక నిధులు రావట్లేదని గగ్గోలు పెట్టారు. ఏం చేశాడు? మా ఎమ్మెల్యేనా దగ్గర రానిస్తారా? వాళ్ళకు ఒక క్వార్టరీ ఉంది, ఎవరో సజ్జల అని ఇంకా 4 ఉన్నారు. ఆ 4 క్వార్టరీని దాటుకొని సీఎం గారిని కలుస్తానికి ఒక ఎమ్మెల్యేకి కూడా అవకాశం లేదు. అలాంటిది దిక్కుమాలిన ప్రభుత్వం ఇది, నీచ ప్రభుత్వం, ఎవరికి న్యాయం చేయలేని ప్రభుత్వం. అన్యాయంగా, అక్రమంగా ఇసుక మాఫియా, ఇలాంటి మాఫియాలన్నీ చేస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం బీసీలని, ఎస్టీలని ఎక్కడ చూసుకుంటారు? సీట్లు ఎక్కడ ఇచ్చారు తర్వాత తెలిసిద్ది. ఎస్సీలకు ఇవ్వలేదు, బీసీలకు ఇవ్వరు. మా ఓట్ల కోసం వాళ్ళ ప్రయత్నమే కానీ మాకు సీట్లు ఇవ్వరు, మమ్మల్ని దగ్గరికి కూడా రానిరు.